మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుందా? ఇస్ ఇట్ పాసిబుల్? నో. అంటే మాక్సిమం రిస్టోరింగ్ ఫోర్సెస్ వరకు ఎక్కడ ఏ వరకు ఉంటాయో అక్కడి వరకు మాత్రమే ఆబ్జెక్ట్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ ఆ మాక్సిమం వాల్యూ రిస్టోరింగ్ ఫోర్సెస్ యొక్క మాక్సిమం వాల్యూ దాటింది అంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అనేది ఏమవుతుందండి? ఆ ప్రాపర్టీ ఏమవుతుంది? ఎలాస్టిసిటీ అనే ప్రాపర్టీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా లాస్ అవుతుందా? లాస్ట్ సార్ లాస్ట్ అవుతుందంటే ఆబ్జెక్ట్ సేమ్ పొజిషన్ లోకి వస్తుందా? నో. ఓకే, సో ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటిదండి? మాక్సిమం రిస్టోరింగ్ ఫోర్స్, అంతే కదా? మాక్సిమం రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఆ మాక్సిమం రిస్టోరింగ్ ఫోర్స్, ఓకే, విచ్ విత్ ఇన్ the body completely regain its original condition after removing the deformation force, okay, is called as the elastic limit. ఇట్లా కూడా చెప్పచ్చు. ఇది మంచి ఫుల్ ఫ్లెజ్ ఉంటుందండి. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏం చెప్పాలి? ఓకే, సో మీరు ఓకే మామూలుగా గుర్తుపెట్టుకోవడం అంటే షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవడం అంటే సేమ్ ఫస్ట్ డెఫినేషన్. బట్ ఒకవేళ ఎగ్జామ్ పర్పస్ లో డెఫినేషన్ అడిగితే మాత్రం వాట్ ఈస్ ద ఎలాస్టిక్ లిమిట్ అడిగితే మాత్రం ఏమని రాయాలి? ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్ట్రెస్, ఓకే, విచ్ విత్ ఇన్ the object completely regain its original dimension after removing the deformation force is called as the elastic limit. Okay, right. It's also very very important. Next, so ఇంత ముందే చూసాం మనం. సో స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతే స్ట్రెయిన్ అవుతే ఏమవుతుందో చెప్పండి. ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఒక ఆబ్జెక్ట్ పైన ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్, ఓకే, సో ఫస్ట్ దీనిపైన 5 సెంటీమీటర్స్ ఉండే, నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఓకే, మాక్సిమం దీన్ని 10 సెంటీమీటర్స్ వేయాలి. నేను 10 సెంటీమీటర్స్ వేయాలంటే మినిమం 10 న్యూటన్స్ అప్లై చేయాలండి. ఓకే, నేను ఏం చేస్తున్నాను? ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను. ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తా అంటే ఆటోమేటిక్ గా ఇందులో ఉండే రీస్టోరింగ్ ఫోర్సెస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా? డిక్రీజ్ అవుతాయి సార్. రీస్టోరింగ్ ఫోర్స్ డిక్రీజ్ అవుతాయా ఇంక్రీజ్ అవుతాయా? అంటే లిమిట్ వరకు అయితే ఇంక్రీజ్ అవుతాయి సార్, లిమిట్ దాటితే డిక్రీజ్ అవుతాయి. అదే చెప్తున్నాను. రైట్. సో ఆటోమేటిక్ ఏమవుతాయి? మీరు ఫోర్స్ డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేస్తుంటే ఆటోమేటిక్ రిస్టోరింగ్ ఫోర్స్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యూటన్స్ ఈక్వల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఈ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా? రైట్. అంటే మీరు అప్లై చేసే ఏంది ఇక్కడ? రీస్టోరింగ్ ఫోర్స్. ఓకే, రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఏమైనాయి? ఇంక్రీజ్ అవుతాయి. అంటే రీస్టోరింగ్ ఫోర్సెస్ మీన్స్ స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయింది. స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ యొక్క లెంత్ స్ట్రెయిన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? చేంజ్ ఇన్ డైమెన్షన్, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేశారు? డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేశారు. డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేస్తే రీస్టోరింగ్ ఫోర్సెస్ ఏమైతే ఇంక్రీజ్ అయింది. రీస్టోరింగ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఓకే, రిస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది రిస్టోరింగ్ ఫోర్స్ కన్నా ఎక్కువైనా ఆటోమేటిక్ ఏమవుతుంది? స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. స్ట్రెయిన్ అంటే ఏంటి? డైమెన్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డైమెన్షన్ అనేది చేంజ్ అవుతూ ఉందంటే స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అయినట్ట డిక్రీజ్ అయినట్ట? ఇంక్రీజ్ సార్. వెరీ గుడ్. స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే స్ట్రెయిన్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే సో బట్ ఎక్కడి వరకు ఇది? విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. ఓకే, విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ క్రాస్ అయింది అంటే ఆటోమేటిక్ గా ఏమవుతుందండి? ఓకే, స్ట్రెస్ ఏమవుతుంది? స్ట్రెయిన్ అది చేంజ్ అయ్యి స్ట్రెయిన్ అలా ఉంటుంది. స్ట్రెస్ మాత్రం ఏమవుతుంది? ఓకే, స్ట్రెస్ మాత్రం ఎలా ఉంటుంది? స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, స్ట్రెస్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. స్ట్రెయిన్ అనేది అలానే ఉంటుంది విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ లోపల. ఓకే, స్ట్రెస్ ఇంక్రీజ్ అయితే స్ట్రెయిన్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్నే మనం హుక్స్ లా అంటామండి. ఓకే, హుక్స్ లా.
So according to Hooke's law, okay, the stress is directly proportional to the strain. Okay, the elastic limit. Very, very important. Hooke's law. Okay, Hooke's law. Okay, Hooke's law ఏంటండి? Hooke's law, the stress is directly proportional to the strain. Okay, within elastic limit. ఓకే, ఎలాస్టిక్ లిమిట్ లోపల ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ అనేది స్ట్రెస్ అనేది స్ట్రెయిన్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సార్ మీకు డౌట్ రావచ్చు, ఎలాస్టిక్ లిమిట్ క్రాస్ అయింది అంటే ఆటోమేటిక్ వాట్ అబౌట్ ది స్ట్రెస్ ఏమవుతుంది? స్ట్రెస్ ఏమవుతుంది? ఎలాస్టిక్ లిమిట్ క్రాస్ అయిందంటే రీస్టోరింగ్ ఫోర్సెస్ అని ఏమవుతాయి? డిక్రీజ్ అయితే రిస్టోరింగ్ ఫోర్స్ డిక్రీజ్ అయితే స్ట్రెస్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ ఆబ్జెక్ట్ తీసుకున్నావు. రబ్బర్ ఆబ్జెక్ట్ ఏం చేసావు, దాని యొక్క లెంత్ ను చేంజ్ చేస్తూ అలానే వెళ్ళావు. ఎలాస్టిక్ సరే, రబ్బర్ స్ప్రింగ్ తీసుకో ఒకటి. ఆ స్ప్రింగ్ ని ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్ అంటే 10 సెంటీమీటర్ వరకు ఇంక్రీజ్ చేసావు. మళ్ళీ ఫోర్స్ రిమూవ్ చేయగానే మళ్ళీ సేమ్ 5 సెంటీమీటర్స్ వచ్చింది. అలా కాకుండా 10 సెంటీమీటర్స్ కాకుండా నువ్వు ఏం చేసావు, 100 సెంటీమీటర్ వరకు దాని యొక్క లెంత్ ని ఎక్స్టెండ్ చేసావు. ఎక్స్టెండ్ చేసి విడిచిపెట్టావు. ఎక్స్టెండ్ చేసి విడిచిపెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ సేమ్ పొజిషన్ లోకి వస్తుందా? నో. ఎందుకు అంటే అక్కడ రీస్టోరింగ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అయినాయా? నో, మాక్సిమం లిమిట్ దాటి. ఇక్కడ ఏమవుతుంది, రీస్టోరింగ్ ఫోర్సెస్ జీరో, ఒక డిక్రీజ్ అయితే. స్ట్రెయిన్ ఏమైంది, చేంజ్. స్ట్రెయిన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది స్ట్రెయిన్. దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందా కాలేదా? స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది సార్ ఎప్పటికీ. వెరీ గుడ్. స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది, బట్ స్ట్రెస్ మాత్రం ఏమవుతుంది, జీరో అయిపోతుంది. చూడండి, స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే స్ట్రెస్ అనేది జీరో అవుతుంది. కానీ ఏమైంది, విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ అనేది రెండు డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఆఫ్టర్ ఓకే ఇస్ ఆర్ క్వైట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. రెండు కూడా ఏమవుతాయి, ఆపోజిట్ గా అవుతాయి. ఓకే, అది రీజన్. సో దీన్నే మనం ఏమంటాం, హుక్స్ లా. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హుక్స్ లా? వన్స్ అగైన్ టెల్ మీ ఎనీవన్. అదేనా సార్, within the elasticity limit. Right. Okay. So the stress is directly proportional to the strain. Okay, within elastic limit. Okay. So the stress is directly proportional to the strain within elastic limit is called as the Hooke's law. Right. So దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఓకే, స్ట్రెస్ is equals to, okay, stress is directly proportional to the strain. So stress ఇంకా దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది ఒకటి కాన్స్టెంట్. ప్రపోర్షనల్ తీసేయాలంటే ఏం చేయాలి, కాన్స్టెంట్ ఉంచాలి, కాన్స్టెంట్ అప్లై చేయాలి. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి, కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ E is the one constant. Okay, is equal to strain. Then E is equals ఏమని రాసుకోవచ్చు, stress by strain. Okay, where E is called as the modulus of elasticity. ఏమంటామంటే దీన్ని మనం E is called modulus of elasticity అంటాం. Okay, modulus of elasticity. Okay, modulus of elasticity. ఇక్కడ వరకు మనకి మళ్ళీ ఏమవుతుందంటే modulus of elasticity. ఓకే, సో ఇది మళ్ళీ దీని డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ modulus of elasticity అని ఏం చెప్పాలి దీన్నే మనం? modulus of elasticity. The ratio of sir. Ratio of length. The ratio of stress to the strain. Very good. Okay. So the modulus of elasticity is defined as, okay, the ratio of, okay, stress to the, okay, strain.
is called the modulus of elasticity of body is the magnitude of stress to be applied to produce the unit strain. ఇలా చెప్పాలి. Okay, the magnitude of stress to be applied, okay, to produce unit strain. ఒక యూనిట్ స్ట్రెయిన్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎంతైతే స్ట్రెస్ ని అప్లై చేస్తామో దాన్ని ఏమంటాం మనం మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. ఓకే, సో దిస్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇస్ డిపెండ్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. అంతే కదండి, ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆల్ మెటల్ కి సేమ్ ఉంటుందా ఈ నేచర్ అనేది? కొన్ని రబ్బర్ మెటల్ అనేది ఈజీగా ఎక్స్టెండ్ అవుతాయి. ఓకే, ఒక యూనిట్ స్ట్రెయిన్ ని అప్లై చేయడానికి జస్ట్ 2 న్యూటన్ ఫోర్స్ అవసరం. అలా కాకుండా ఒక స్టీల్ ని ఎక్స్టెండ్ చేయాలి అంటే ఒక 10 న్యూటన్స్. అంటే సో ద మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఇస్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది మెటల్ అండ్ కండిషన్ ఆల్సో. ఓకే, సో ద సిన్స్ స్ట్రెయిన్ ఈస్ డైమెన్షన్లెస్ quantity, the modulus of elasticity and stress have dimensions same units. అంతే కదండి, ఇప్పుడు దీని యొక్క డైమెన్షన్స్ సారీ SI యూనిట్స్ ఏమవుతాయి? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ SI యూనిట్స్ ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సేమ్ సార్, సేమ్ SI యూనిట్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఫర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ సేమ్ ఉంటాయండి. ఎందుకు అంటే స్ట్రెయిన్ అనేది strain is dimensionless physical quantity. That means that have no SI units and no dimension formula. So the SI units per modulus of velocity is equal to the SI units and dimension formula for stress. Okay, right. So ఇంకొకటి ఏంటంటే ఎలాస్టిక్ ఫాటిగ్. ఓకే, ఎలాస్టిక్ ఫాటిగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనం ఒక ఏదైనా ఇంతకుముందే చెప్పామని ఒకటి ఏదైనా ఒక స్ప్రింగ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ స్ప్రింగ్ ని ఓకే ఫస్ట్ ఒక 2 times ఓకే ఎలా అంటే ఫస్ట్ ఒక జస్ట్ సింగిల్ టైం దాన్ని ఏం చేసాం, ఒక లెంత్ ని ఇంక్రీజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ అ స్ప్రింగ్. ఓకే, ఈ స్ప్రింగ్ ఏం చేసామండి ఒక 2 times ఓకే 2 to 3 times ని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ రిమూవ్ చేయగానే ఆటోమేటిక్ గా మళ్ళీ ఏమవుతుందండి సేమ్ పొజిషన్ లోకి వస్తుంది. ఓకే, రైట్. సో అలా కాకుండా నేను రెగ్యులర్ గా జస్ట్ ఓకే ఒక 200 times ని ఇట్ సేమ్ టైం 200 times ని ఎక్స్టెండ్ చేశాను మళ్ళీ విడిచిపెట్టాను. వాట్ హ్యాపెన్? లాస్ట్ ఫైనల్ గా ఏమవుతుందో చెప్పండి. దాని యొక్క నేచర్ అనేది చేంజ్ అవుతుందా లేదా సేమ్ ఉంటుందా? చేంజ్ అవుతుంది. నేచర్ అనేది ఏమవుతుందండి లాస్ అవుతుంది. సో ద స్టేట్ ఆఫ్ టెంపరరీ లాస్ of elastic nature of the body due to continuous strain is called as the elastic fatigue. Elastic fatigue అంటే ఏంటంటే ఈ కంటిన్యూస్ స్ట్రెయిన్ వల్ల ఆ మెటల్ ఇక నేచర్ అనేది లాస్ అయితే ఓకే దాన్ని టెంపరరీ లాస్ అంటాం. ఓకే, ఎలాస్టిక్ యొక్క టెంపరరీ నేచర్ యొక్క టెంపరరీ లాస్ అయితే దాన్ని ఏమంటామంటే ఎలాస్టిక్ fatigue. Once again, what is the elastic fatigue? Okay, the state of temporary loss. The state of the temporary loss of elastic nature of the body due to continuous strain is called as the elastic fatigue. Okay, if the material is given some rest that kept in unstrained state of some time, it regains its original elastic nature. Okay. ఎగ్జాంపుల్ మీరు మనకు కంటిన్యూస్ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ ఏం చేస్తామండి, సో ఒకసారి వన్స్ ఎక్స్టెండ్ చేసి రిమూవ్ చేసాం. ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే ఒక 10 minutes తర్వాత మళ్ళీ సేమ్ చేసి మళ్ళీ విడిచిపెట్టారు మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇలా కంటిన్యూస్ కాకుండా రెస్ట్ ఇచ్చి చేసినట్టయితే ఆ నేచర్ అనేది ఏమవుతుందండి చేంజ్ కాదండి. ఓకే, ఆ నేచర్ అనేది లాస్ అనేది కాదు. ఎప్పుడు ఓకే యు గివెన్ ఓకే రెస్ట్ టు ది దట్ ఆబ్జెక్ట్. రెస్ట్ ఇచ్చినప్పుడు నేచర్ అనేది కాదు.
బట్ రెస్ట్ ఇవ్వకుండా మాత్రం కంపల్సరీ కంటిన్యూస్ గా మనం స్ట్రెయిన్ అది చేస్తే ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ యొక్క దాని యొక్క నేచర్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. టెంపరీ లాస్ వస్తుంది. ఆ టెంపరీ లాస్ మనం ఏమంటాం, ఎలాస్టిక్ ఫ్యాటిగి అని. సార్ ఇది కొద్దిగా క్లారిటీ చెప్తారా సార్? ఎలాస్టిక్ ఫ్యాటిగి అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నువ్వు కంటిన్యూస్ గా దాన్ని ఏం చేస్తున్నావు, ఎక్స్టెండ్ చేసావు విడిచిపెట్టావు, ఎక్స్టెండ్ చేసావు విడిచిపెట్టావు, వితౌట్ రెస్ట్ ఇవ్వకుండా ఒక ఆబ్జెక్ట్ ని. ఓకే, ఒక స్ప్రింగ్ ఏ తీసుకున్నావు ఇంతకు ముందు, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ స్ప్రింగ్. ఓకే, ఈ స్ప్రింగ్ ఏం తీసుకున్నావు, కంటిన్యూస్ గా రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా ఎక్స్టెండ్ చేసావు విడిచిపెట్టావు, ఎక్స్టెండ్ చేసావు విడిచిపెట్టావు, ఎక్స్టెండ్ చేసావు విడిచిపెట్టావు. ఫైనల్ గా దాని యొక్క నేచర్ అనేది ఏమవుతుంది, లాస్. ఆఫ్టర్ ఒక 15 minutes దాని యొక్క నేచర్ ఏమవుతుంది, లాస్ అయితే సార్. సరే తీసిపెట్టు. అలా కాకుండా ఏం చేసావు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింగ్ తీసుకొని జస్ట్ ఒకసారి ఎక్స్టెండ్ చేసావు విడిచిపెట్టావు, మళ్ళీ ఒక 15 minutes తర్వాత, మళ్ళీ 15 minutes తర్వాత ఆఫ్టర్ సమ్ టైం, అంటే అప్పటి వరకు ఏం చేసావు మనం, 15 minutes దీనికి రెస్ట్ ఇచ్చాం. ఒకసారి అన్నాం, ఒకసారి ఎక్స్టెండ్ చేసాం విడిచిపెట్టాం, 15 minutes తర్వాత 15 minutes రెస్ట్ ఇచ్చి ఆ 15 minutes తర్వాత మనం ఎక్స్టెండ్ చేసాం, మళ్ళీ విడిచిపెట్టాం, మళ్ళీ 15 minutes తర్వాత మళ్ళీ ఇచ్చాం. ఇలా ఇస్తున్న ఆబ్జెక్ట్ రెస్ట్ ఇస్తున్నట్టు ఆఫ్టర్ సేమ్ మళ్ళీ ఇంతకుముందు ఎన్ని ఆసిలేషన్ చేసావు, ఇన్ని సేమ్ ఆసిలేషన్ చేసి రెస్ట్ ఇచ్చి ఆసిలేషన్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ యొక్క నేచర్ అనేది లాస్ అవుతుందా లేదా అలానే ఉంటుంది? సార్ లాస్ కాదు. ఎందుకు లాస్ కావట్లేదు? ఎందుకు, రీజన్ ఏంటి? నువ్వు కంటిన్యూస్ గా ఏం చేసావు మనం, రీజన్ ఏంటంటే మనం కంటిన్యూస్ గా స్ట్రెయిన్ అనేది ఇచ్చాం. ఓకే, సో వి అప్లైడ్ ది ఫోర్స్ అండ్ వి అప్లైడ్ ది స్ట్రెయిన్, ఓకే, కంటిన్యూస్లీ. ఓకే, సో దెన్ ద ఆబ్జెక్ట్ లాస్ట్ ద నేచర్. బట్ ఓకే, వెన్ వి give the rest, okay, after applying the one strain, then the object does not lose the nature. Why? Because we give to the rest ఇచ్చాం. రెస్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ అనేది ఏమవుంది, ఓకే, మళ్ళీ సేమ్ పొజిషన్ రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, రెస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం ఆబ్జెక్ట్ అనేది లాస్ కాదు, రెస్ట్ ఇవ్వకుండా చేస్తే మాత్రం ఏమవుతుందండి, రెస్ట్